నమస్తే. మన జీవితానికి ఉనికి, మన యొక్క గమ్యానికి ఇంధనం, పూర్తిగా మానవుని యొక్క యావత్ జీవితానికి కూడా ఆధారభూతమైనటువంటిది మన యొక్క శ్వాస. ఈ శ్వాస గురించినటువంటి విచారం, ఈ శ్వాస గురించినటువంటి జ్ఞానం మనిషిని నీచ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. మన యొక్క శాస్త్రాల నుంచి, పురాణాల నుంచి భగవంతుడు మానవ జాతికి కరుణతో బోధించినటువంటి యోగ శాస్త్రం నుంచి తీసుకున్నటువంటి కొన్ని రహస్యాలు, ఈ శ్వాస పైన, శ్వాస గురించినటువంటి రహస్యాలు, వాటి యొక్క అంతరార్థాలని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం ఉజ్వలంగా ఉంటుంది. చూడండి, మనం నిరంతరం కూడా కనిపించే ఈ భౌతిక శరీరాన్ని దాని గురించి, దాని తాలూకు విచారణ చేస్తూనే ఉంటాం. కానీ మనం ఆహారాన్ని తీసుకోవాలన్నా, జీవించాలన్నా, మాట్లాడాలన్నా, చూడాలన్నా, వినాలన్నా, ఆలోచించాలన్నా, ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలన్నా, లేదా భగవంతుని చేరుకోవడానికి సాధన, ఆధ్యాత్మిక సాధనలు చేయాలన్నా మూలాధారమైనది ప్రాణం. మరి ఆ ప్రాణం తాలూకు రహస్యాల్ని మనిషి ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అప్పుడు జీవితం యొక్క నాణ్యత అత్యున్నతంగా ఉంటుంది. ఒక రోబోట్ను తీసుకోండి. ఒక రోబోటు ప్రపంచంలో ఇతరులు చేయలేని అతి దుస్సాధ్యమైనటువంటి కార్యాలను చేయగలిగితే కనుక చేస్తూ ఉంది కూడా. మనుషులకి సాధ్యమే కాని పనులు చేస్తూ ఉంటుంది. అనేక రకాల భాషలు నేర్చుకోగలుగుతుంది, అనేక రకాలుగా మాట్లాడగలుగుతుంది, అనేక రకాలుగా అది మనిషి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఆధారం చేసుకుని చాలా గొప్పగా పనిచేస్తుంది. మనమంతా ఆ రోబోట్ని చూస్తున్నాం, ఆ రోబోట్ యొక్క పనితీరును చూస్తున్నాం. కానీ ఆ రోబోట్ను నడిపించేది శక్తి. ఈ శక్తిని గురించి మర్చిపోతున్నాం. దాని గురించి నిరంతరం మనం నిస్పృహతోనే ఉంటూ ఉన్నాం. మనలో కూడా ప్రాణశక్తి ఉంది. అది మన యొక్క జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, సమస్త మనోబుద్ధులను కూడా నడిపిస్తూ ఉంది. ఆ ప్రాణశక్తి గురించి మాత్రము మనం మర్చిపోతున్నాము. ఈ దేహంతో మనం ఏం చేయొచ్చు, మన తెలివితో మనం ఏం చేయొచ్చు, మన బుద్ధితో మనం ఏం చేయొచ్చు, ఏ విధంగా జీవించవచ్చు, దీని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ శివ సంహిత, సాక్షాత్తు పరమశివుడు లోకానికి అందించినటువంటి యోగశాస్త్రం, ఈ శివ సంహితలో శ్వాస గురించినటువంటి రహస్యాలు, అత్యున్నతమైనటువంటి రహస్యాలు ఆయన మనకు బోధించడం జరిగింది. రహస్యం అంటే ఎవరికి అర్హత ఉందో వారికి అది అర్థమవుతుంది, వారికి చెందుతుంది. అందరికీ తెలియజేయబడిందే రహస్యం. చాలా గుప్తంగా అర్హత ఉన్న వాళ్ళకి తెలియజేసేదే రహస్యం అంటే. మరి తపన, ఈ యొక్క విద్య గురించి, ఈ యొక్క నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలన్న తపన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ రహస్యం నిజంగా రహస్యం కాదు. పరమశివుడు బోధిస్తున్నాడు, ఏ సాధకుడైతే తన 2 నాసికా రంధ్రాల ద్వారా వెళుతున్నటువంటి ప్రాణం యొక్క గమనాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడో, నిరంతరం ఆ ప్రాణ విచారణ చేస్తూ ఉంటాడో, అతను సమస్త రోగాల నుంచి విముక్తుడై అమృతత్వాన్ని, రససిద్ధిని పొందుతాడు అని ఆయన వివరించడం జరిగింది. అంటే సంస్కృతంలో ఉన్న శ్లోకానికి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఏ సాధకుడైతే తన నాసికారంధ్రాల ద్వారా ప్రవహిస్తున్నటువంటి శ్వాస యొక్క లేదా ప్రాణం యొక్క గమనాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడో అతని యొక్క సమస్త రోగాల నుంచి అతను విముక్తుడై అమృతత్వాన్ని పొందుతాడు. మరి చూడండి, కేవలం శ్వాసను గమనించడం చేత మనం సమస్త పాపాల నుంచి, రోగాల నుంచి కూడా విముక్తులై అమృతాంశ స్వరూపులై అవుతాము అని భగవంతుడే చెప్తున్నాడు మనకి. మనం ఈ శ్వాస గురించి అర్థం చేసుకోవాలి.
మీరు మీ వేలుని ఇలా పెట్టుకుంటే కనుక ఏదో ఒక ముక్కు రంధ్రంలో శ్వాస చాలా ఎక్కువగా స్వరం ఆడుతూ ఉంటుంది. గంటకొకసారి ఇది మారుతూ ఉంటుంది. మరి అది అలా ఎందుకు మారుతూ ఉంది? ఎడమ ముక్కులో నుంచి తీసుకోబడినటువంటి శ్వాస ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుంది? కుడి ముక్కులో నుంచి తీసుకోబడినటువంటి శ్వాస ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుంది? ఈ ఫినామినన్ ఎందుకు ఇలా ఉంది మన యొక్క శరీరం లోపల, శరీర నిర్మాణం లోపల? దీన్ని అర్థం చేసుకోవాలి. శ్వాసను గమనించడం అంటే ఏంటి? ఇక్కడ శ్వాసనే స్వరం అంటున్నారు. మరి స్వరశాస్త్రం, భగవంతుడు బోధించిందే స్వరశాస్త్రం. అంటే మనము నాసికలో వచ్చిపోయే గాలిని స్వరం అంటున్నారు. ఈ స్వరాన్ని గమనించినటువంటి వాడు సమస్త రోగాల నుంచి విముక్తుడవుతాడు. నిజమే. ఎవరైతే ఈ యొక్క రహస్యాన్ని, సాధనను అర్థం చేసుకుంటారో నిజంగానే ఎంత మొండి రోగాల నుంచి అయినా సరే అతను విముక్తుడైపోతాడు. కాబట్టి ప్రతిరోజు మనం ఈ యొక్క స్వర విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. స్వరం అంటే ఇక్కడ ప్రాణశక్తిని లోపలికి తీసుకోవడం, మనకు ప్రాణాధారమైనటువంటి ప్రాణశక్తిని లోపలికి తీసుకోవడం. లోపలికి వెళ్ళినటువంటి ప్రాణశక్తి ప్రతి కోశములోనూ, అంటే మనకు 5 శరీరాలు ఉన్నాయి కదండి, 5 శరీరాల్లో ఒక్కొక్క శరీరంలో ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధమైనటువంటి శక్తిని అది జనింపజేస్తుంది, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మామూలు తెల్లటి అద్దం తీసుకున్నారనుకోండి, పారదర్శకమైనటువంటి అద్దం, ఒక తెల్లని కాంతి కిరణాన్ని దాని గుండా పంపిస్తే యాజ్ ఇట్ ఈస్గా అది బయటకు అలాగే ఆ లైట్ ఎమర్జ్ అవుతుంది, బయటకు వస్తుంది. అదే మనం ఒక ప్రిజం తీసుకొని వైట్ లైట్ని దానిపైన ప్రొజెక్ట్ చేసినట్లయితే కనుక అది 7 రంగులుగా విడిపోతుంది. అంటే ప్రాణశక్తి ప్రవహించే మీడియంను బట్టి దాని యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. అదేవిధంగా 5 శరీరాల్లోకి ప్రవహించబడినటువంటి ప్రాణశక్తి, ఈ స్వరం అనేది ఒక్కొక్క శరీరంలో ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క శక్తి ఏమిటి, మనము ఇంకా దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అనంతమైన విజ్ఞానం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మీకు గనుక ఈ స్వర విజ్ఞానం తెలుసుకోవాలనిపిస్తే, దీని పట్ల శ్రద్ధ ఉంటే కనుక చిన్న ప్రయోగం చేయండి. మీరు కొద్దిసేపు, కేవలం ఒక 10 నిమిషాల సేపు ఈ కుడి ముక్కును ఇలా మూసుకొని కేవలం ఎడమ ముక్కుతోనే శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఉండండి. మీ శరీరంలో ఎటువంటి మార్పు జరుగుతుందో స్వయంగా మీరే గమనించండి. అదేవిధంగా మీ ఎడమ ముక్కును, ఎడమ నాసికారంధ్రాన్ని లేదా ఇడా నాడిని మీరు క్లోజ్ చేసుకొని కుడి ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చేస్తూ ఉండండి. అప్పుడు గమనించండి మీ యొక్క శరీరంలో జరుగుతున్నటువంటి మార్పు. నిజానికి మనల్ని అమృత స్వరూపులను చేసే, పూర్ణాయుష్కులను చేసే, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులను చేసే ఆ యొక్క దివ్యశక్తి చాలా అందుబాటులో, అతి సులభంగా మనకు అందుతుంది. కేవలం దానిపైన అవేర్నెస్ లేకపోవడం చేత, దాని గురించి పట్టించుకోకపోవడం చేత మనకు దాని నుంచి మనం లాభం పొందలేకపోతున్నారు మానవులంతా కూడా. అందరూ బయటికి కనిపించే ఈ రోబోట్ని చూస్తున్నారు, కానీ మరి ఆ రోబోట్ నడిపించే కరెంటు, దాని యొక్క శక్తి ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా? లోపలికి వచ్చేది ఒకే ప్రాణశక్తి అయినా కూడా అది కంటి ద్వారా చూపుగా బయటకు వస్తుంది, మరి నాలుక ద్వారా మాటగా బయటకు వస్తుంది, చెవి ద్వారా వినికిడిగా బయటకు వస్తుంది. అంటే ఒకే ప్రాణశక్తికి అనేక రకాలుగా మారి అది శక్తిని సృష్టించగలిగినటువంటి శక్తి ఉంది. మీరు ఎప్పుడైతే స్వరాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటారో ఆ స్వరము వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన శ్వాసను గనక మనం నిరంతరం గమనిస్తున్నట్లయితే మన జీవితం ఉన్న ఫలంగా మారిపోతుంది. అనారోగ్యం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కిందికి, దారిద్ర్యం పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యం కిందికి, అజ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వైపుకి పూర్తిగా మనం మారగలుగుతాం. కాబట్టి శ్వాసను గమనించండి. ఇప్పుడే మీరు తనిఖీ చేసుకోండి.
మీ ఎడానాడిలో అంటే ఎడమ ముక్కులో శ్వాస ఎక్కువగా ఆడుతున్నట్లయితే కనుక మీ శరీరం చాలా శాంతిగా, మీ మనస్సు, మీ శరీరం చాలా చల్లగా ఉంటుంది. కూలింగ్ ఎఫెక్ట్ బాగుంటుంది శరీరం లోపల. అదేవిధంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చాలా చక్కటి నిద్ర వస్తుంది. కలత లేనటువంటి నిద్ర ప్రాప్తిస్తుంది. అదేవిధంగా శరీరంలో హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే మనం ఎడమ ముక్కులో తీసుకునే శ్వాస ఏం చేస్తుందంటే మన లోపల రెస్ట్ని, రిపేర్ని చేస్తుంది. అంటే ఇమ్మీడియట్గా మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. లోపల రోగగ్రస్తమైనటువంటి భాగాలను రిపేర్ చేస్తూ ఉంటుంది. రెస్ట్ అండ్ రిపేర్. అదే కుడి ముక్కులో ఎక్కువగా కనుక శ్వాస ఆడుతున్నట్లయితే కనుక అది మన శరీరంలో ఉష్ణ శక్తిని ప్రేరేపణ చేస్తుంది. అంటే మన శరీరంలో వేడి పెరుగుతుంది, జఠరాగ్ని బాగా పెరుగుతుంది. అదేవిధంగా మనలో విపరీతమైనటువంటి ఏకాగ్రతను అది ఫోకస్ చేయడానికి అది సహాయపడుతుంది. తిన్నది జీర్ణం చేయడానికి సహాయపడుతుంది, మల విసర్జన చేయడానికి సహాయపడుతుంది. అదేవిధంగా గొప్ప గొప్ప క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి, గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి, మన శరీరం చాలా యాక్టివ్గా పనిచేయడానికి కుడిముక్కు ద్వారా వెళ్ళే శ్వాస మనకు శక్తినిస్తుంది. ఈ శ్వాస అనేది చాలామందికి శరీరం నిండా అనేక రోగాలు ఉంటాయి, కొన్ని మొండు జబ్బులు ఉంటాయి. ఏదో ఒక జబ్బు నుంచి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న వాళ్ళు ఈ చిన్న అద్భుతమైనటువంటి సాధనని మీరు ప్రారంభించండి. ఇప్పుడు ఉదయం నిద్ర లేవంగానే మీరు వేలు నిలబెట్టుకొని ఏ ముక్కులో శ్వాస డామినెంట్గా ఎక్కువగా వస్తుందో గమనించండి. అలా గమనించిన తర్వాత ప్రతిరోజు ఒక 21 రోజుల పాటు నిద్ర లేవంగానే మీ యొక్క ఏ ముక్కుల శ్వాస ఎక్కువగా ఆడుతుందో గమనించి దాన్ని ఇంకొక ముక్కులోకి మీరు మార్చుకోండి. అలా మనం మార్చుకోవచ్చు. స్వరాన్ని పరిశీలించాలి, గమనించాలి. ఎప్పటికప్పుడు మన అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ ఉండాలి. రోగగ్రస్తమైనటువంటి శరీరము కొన్ని సంవత్సరాలుగా ఇదే విధంగా ఈ స్వరంలో అలాగే ప్రవహిస్తున్న చేత ప్రాణశక్తి శరీరం మొత్తం ఆ యొక్క ప్రానిక్ ఫ్లోకి బాగా ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ముండి జబ్బులను కానీ లేదా విపరీతమైనటువంటి డిప్రెషన్స్ని, ఆందోళనని మనము ఒక సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవాలనుకుంటే కనుక ఉదయం నిద్ర లేవంగానే 21 రోజుల పాటు శ్వాసను మార్చండి. ఉదాహరణకు నిద్ర లేవంగానే మన శరీరం చాలా యాక్టివ్గా ఉండాలి అనుకుంటే మీ కుడి ముక్కులో శ్వాస ఆడుతూ ఉండాలి. ఆరోగ్యవంతులుగా ఉన్న వాళ్ళకి నిజానికి నిద్ర లేవంగానే కుడి ముక్కులోనే శ్వాస ఆడుతూ ఉంటుంది. మీరు దాన్ని గమనించి ఒకవేళ ఎడమ ముక్కులో కనుక మీకు శ్వాస ఆడుతున్నట్లయితే కుడి ముక్కులోకి మార్చుకోవడానికి ప్రయత్నించండి. లేదు కుడి ముక్కులో ఆడుతున్నప్పుడు ఎడమ ముక్కులోకి మార్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నానంటే జబ్బులతో బాధపడే వాళ్ళకు మాత్రమే. ఒక ఆరోగ్యవంతుడికి ఈ సాధన అవసరం లేదు. కేవలం జబ్బులతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వారి గురించి చెప్తున్నాను. మీ యొక్క టోటల్ ప్రానిక్ ఫ్లో ప్యాటర్న్ మొత్తం శరీరంలో మార్చేయాలి 21 రోజుల పాటు. అంటే ఒక కొత్త హీలింగ్ సిస్టమ్ మన శరీరంలో తయారవ్వాలి. ప్రతిరోజు మీ స్వరాన్ని చేంజ్ చేసుకోండి. మరి చేంజ్ చేసుకోవడం ఎలాగా అంటే ఉదాహరణకు మీ ఎడమ ముక్కులో శ్వాస ఆడుతుంది, దాన్ని కుడివైపుకు మార్చుకోవాలి అనుకున్నప్పుడు కేవలం ఎడమ ముక్కును క్లోజ్ చేసుకొని కుడి ముక్కుతోనే శ్వాస తీసుకోవడము, శ్వాస వదలడం. రెండవది కుడి ముక్కులో శ్వాస తీసుకోవడము, ఎడమ ముక్కులో వదలడం. ఈ 2 సాధనలు చేయండి చాలు. మళ్ళీ చెప్తున్నాను, మీకు గనక కుడి ముక్కులోకి స్వరం మారాలంటే కొంతసేపు ఎడమ ముక్కును క్లోజ్ చేసుకొని కుడి ముక్కుతోనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయండి ఒక 5 నిమిషాల పాటు. మరో 5 నిమిషాల పాటు కుడి ముక్కుతో ఉచ్ఛ్వాసం తీసుకోండి, వదిలే గాలిని మాత్రం ఎడమ ముక్కు ద్వారా వదలండి. ఈ విధంగా చేస్తే కొంతసేపటికి స్వరం కుడి ముక్కులోకి మారుతుంది. లేదు మీకు కుడివైపుకు స్వరం మారాలంటే మీ యొక్క ఎడమ చేతి చంక కింద ఒక వాటర్ బాటిల్ని కానీ లేదా టవల్ని బాగా ఉండలాగా చుట్టుకుని కొంతసేపు ఇలా పెట్టుకున్నట్లయితే కనుక స్వరం మారుతుంది. లేదు ఎడమ వైపుకు
ఒరిగిలి పడుకుంటే కనుక కుడి ముక్కులోకి స్వరం మారుతుంది. లేదండి నాకు నిద్ర లేవంగానే కుడి ముక్కులో స్వరం ఆడుతూ ఉంది, ఎడం వైపుకు మార్చాలి నేను అనుకున్నప్పుడు మాత్రము మీరు కొంతసేపు ఎడం ముక్కుతోనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయండి. రెండవ సాధన, ఎడం ముక్కుతో గాలి పీల్చుకుని కుడివైపున వదిలేస్తూ ఉండండి. ఇలా చేయడం చేత వెంటనే స్వరం మారుతుంది. ఉదాహరణకు నిద్ర లేవంగానే ఎడం ముక్కులో ఆడుతున్నప్పుడు మీరు వెంటనే కుడి ముక్కులోకి మార్చుకున్నారు. తర్వాత ఏమవుతుందంటే గంట వరకు కుడి ముక్కులో ఆడి నిన్నటి కంటే ఆపోజిట్గా ఈరోజు ఫస్ట్ కుడి పింగళ నాడి శ్వాస, తర్వాత ఎడనాడి శ్వాస, టోటల్ నిన్నటి కంటే ఈ పొద్దు బ్రీత్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. శరీరంలో ఒక కొత్త హీలింగ్ సిస్టమ్ తయారవుతుంది. శరీరం మొండి జబ్బుల నుంచి రికవరీ అవ్వడం ప్రారంభమవుతుంది. ఇది మీకు నమ్మబుద్ధి కానట్లయితే కనుక మీరు ఒక ప్రయోగం చేసుకోండి. ఎవరికైనా తలనొప్పి వచ్చినప్పుడు, బాగా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే స్వరం మార్చుకొని చూడండి. కేవలం 3 నిమిషాల్లో తలనొప్పి తగ్గిపోతుంది. కడుపు నొప్పి వచ్చినప్పుడు స్వరం మార్చుకొని చూడండి, వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది. విపరీతమైన టెన్షన్ వచ్చినప్పుడు స్వరం మార్చుకొని చూడండి, వెంటనే ఆ యొక్క డిప్రెషన్ తగ్గిపోతుంది. ఈ విధంగా ఇంకా ఈ స్వరం యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని భగవంతుడు మనకు నేర్పించాడు, చెప్పించాడు. కేవలం దాన్ని మనం అర్థం చేసుకుని సాధన చేయాలంటే. ఇంకా అనేక రహస్యాలు, అనేక విషయాలు, అనేక గుప్త సాధనలన్నీ కూడా ఈ స్వర విజ్ఞానంలో చేర్చబడి ఉన్నాయి. శ్రద్ధావంతులైన వారు గురువు దగ్గరికి వచ్చి పూర్తిగా యొక్క విజ్ఞానాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అతనికి సంబంధించినటువంటి వృత్తిపరమైన, ఆర్థికపరమైన, ఆధ్యాత్మికపరమైన, సామాజికపరమైన, మానసికపరమైనటువంటి ఎటువంటి సమస్యలైనా సరే స్వరము విజ్ఞానాన్ని అర్థం చేసుకుని సాధన చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి తృప్తిని, సమృద్ధిని మనిషి పొందగలుగుతాడు. దీన్ని నేను మీకు సైంటిఫికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను. స్వరం మారితే నా యొక్క దరిద్రం ఎలా పోతుందండి అని చాలామంది ప్రశ్న అడుగుతారు. కేవలం గాలి మార్చుకుంటే మొండి రోగం ఎలా మారిపోతుందండి? కేవలం గాలిని మార్చుకుంటే నా కుటుంబంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయి, నా జీవితం ఏ విధంగా ఉన్నతి పొందుతుంది? దీన్ని శాస్త్రీయంగా, ప్రాక్టికల్గా, సైంటిఫికల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. శ్రద్ధ ఉన్నవారు మహర్షి తపోవనం, మదనపల్లి, చిత్తూరు జిల్లా, ఇక్కడికి వచ్చి మీ యొక్క ప్రతి సందేహాన్ని ప్రాక్టికల్గా మీరు నేర్చుకుని సమాధానం పొంది ఇంటికి వెళ్ళి సాధన చేసి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు, పరిపూర్ణమైన ఐశ్వర్యవంతులు, జ్ఞాన సంపన్నులయ్యి మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోండి. నమస్తే.